ఇప్పుడు మన పొడిని ఇందులో వేసుకోవాలి. మెయిన్ ఇదే పొడి అన్నమాట మనకి దీనికి టేస్ట్. ఇంకోటి చిన్న మంట పైన ఫస్ట్ మగ్గించుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ అన్నీ దీనిలోనే ఉంటాయి మనకి. ఇంకొకటి మీకు ఇట్లా పొడి కూరలాగా కావాలనుకున్నప్పుడు ఫస్టే మనము బీన్స్ని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఓన్లీ మసాలా యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయండి. ఓన్లీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని దింపుకోవాలి, కొత్తిమీర చల్లుకొని. అయితే నేనైతే మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. మీరు అది కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇది కొంచెం మగ్గాలి. హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు బీర్నీస్ మసాలా కర్రీ చూపిస్తున్నా. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మసాలా వంకాయ తర్వాత ఇది మీకు అదే ఇంకోటి అంతకన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ బీన్స్ మసాలా కర్రీకి మనం పల్లీలు, నువ్వులు, కొబ్బరి వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకుందాం. నేను ఇందులోనే కొబ్బరి కూడా వేసుకుందాం. ఇది కొంచెం వేగిన తర్వాత నువ్వులు వేసుకోవాలి, ఎందుకంటే నువ్వులు మాడిపోతాయి కాబట్టి. ఇప్పుడు ఇందులో నువ్వుల్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 రెక్కల చింతపండు, అల్లం వెల్లిపాయ కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి, ఇంకా మిర్చి పౌడర్ బంద్ చేసుకున్నాను నేను స్టవ్, పసుపు అండ్ గరం మసాలా, పసుపుని యాడ్ చేసుకుందాం, ఉప్పుని యాడ్ చేసుకుందాం. పసుపు ఉప్పు యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని మనము మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ కచ్చా పచ్చాగా పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేద్దాం. కర్రీ స్టార్ట్ చేసుకుందాం. నేను ఆయిల్ వేసుకుంటున్నా. ఈ ఆయిల్లో ఇప్పుడు మనము బీన్స్, నేను క్యారెట్ కట్ చేసుకున్న, ఉల్లిగడ్డ అనమాట, కరివేపాకు ఇందులో వేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందులో ఓన్లీ శనగపప్పు మాత్రమే తీసుకుంటున్నా, ఆవాలు జీలకర్ర తీసుకోవట్లేదు. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్, కరివేపాకు, ఉల్లిగడ్డలు ఒక పెద్ద 2 తీసుకున్నా, క్యారెట్ ఒక పెద్ద ముక్క తీసుకున్నా, బీన్స్ ఇంకా కరివేపాకు, పచ్చి కరివేపాకు అన్నమాట. ఆల్రెడీ మనం మసాలాలో పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇందులో కలర్ కోసం వేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవచ్చు, కానీ నేనైతే గిన్నెలోనే చేసుకుంటున్నా. కుక్కర్లో వేస్తే మనకు తొందర అయిపోతుంది. ఇది బాగా మగ్గాలి. ఇప్పుడు మన పొడిని ఇందులో వేసుకోవాలి. మెయిన్ ఇదే పొడి అన్నమాట మనకి దీనికి టేస్ట్. ఇంకోటి చిన్న మంట పైన ఫస్ట్ మగ్గించుకోవాలి, ఎందుకంటే అల్లం వెల్లిపాయ అన్నీ దీనిలోనే ఉంటాయి మనకి. ఇంకొకటి మీకు ఇట్లా పొడి కూరలాగా కావాలనుకున్నప్పుడు ఫస్టే మనము బీన్స్ని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకున్న తర్వాత ఓన్లీ మసాలా యాడ్ చేసుకోవాలి, అప్పుడు ఇంకా టేస్ట్ ఉంటుంది. అట్లా కూడా ట్రై చేయండి. ఓన్లీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని దింపుకోవాలి, కొత్తిమీర చల్లుకొని. అయితే నేనైతే మసాలా కర్రీ చేస్తున్నాను కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. మీరు అది కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇది కొంచెం మగ్గాలి. మగ్గిపోయింది. ఇప్పుడు పాలు పోసుకోవాలి. పాలా అని అనుకోవద్దు, టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది. ఒక సగం గ్లాస్ పాలు పోసిన తర్వాత ఇది మగ్గిన తర్వాత మనం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం మగ్గాలి పాలల్లో. వాసన అయితే ఎంత బాగా వస్తుందో. అయితే ఇప్పుడు దీనిలో మనం వాటర్ వేస్తాం. కొంచెం ఎక్కువనే పడతాయి వాటర్, ఎందుకంటే బీన్స్ ఉడకాలి కాబట్టి. మనం కుక్కర్లో వేసుకుంటేనేమో కొంచెం తక్కువ పడతాయి.
ఇది బాగా ఉడకని. ఇంకొకటి ఈ కర్రీలో మెయిన్ బెల్లం అన్నమాట. బెల్లం లేకపోతే చక్కెర. ఓకే, ఇంకా మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. నిజంగా చెప్తున్నా, అసలు నేను సాల్ట్ చూసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. ఏదో చేసామని కాకుండా టేస్ట్ వచ్చేటట్టుగా చేసుకోవాలన్నమాట కర్రీస్ మనము. ఇప్పుడు ఇది ఇంకా నాకు కొంచెం దగ్గరకు అవ్వాలి. ఇప్పుడు దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం. మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని అయితే ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. మసాలా బిర్నీస్ కర్రీ రెడీ. హలో హాయ్, నేను మిశ్రాని. ఈరోజు నేను మీకు బిర్నీస్ మసాలా కర్రీ చూపిస్తున్నా. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మసాలా వంకాయ తర్వాత ఇది మీకు అదే ఇంకోటి అంతకన్నా మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ కర్రీ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం అది స్టార్ట్ చేసుకుందాం.